హల్లెలూయా హల్లెలూయా. దేవునికి మహిమ కలుగును గాక. దేవునికి ప్రియమైన సమయంలో ఈనాటి పునరుద్ధాన దినము యొక్కయు విశ్రాంతి దినము యొక్క ఆరాధన క్రమము ద్వారా ప్రభువైన యేసుక్రీస్తు వారు మనల్ని ప్రవేశపెట్టి ఆయన ఉచితమైన కృపతో తన సన్నిధికి తోడుకొని వచ్చిన రీతి విధానమును బట్టి ప్రభువైన యేసుక్రీస్తు నామమునికే కృతజ్ఞతాస్తుతులను తెలియజేసుకుంటూ మరి వారము నుండి వారం వరకు కాచి కాపాడి సజీవ లెక్కలో ఉంచి తన సన్నిధికి తోడుకొని వచ్చిన ప్రభువైన యేసుక్రీస్తు వారికి నేను శుభాభివందనములు మీకును శుభాభివందనలు తెలియజేస్తున్నాను. ప్రైజ్ ద లార్డ్, ప్రైజ్ ద లార్డ్, ప్రైజ్ ద లార్డ్. హల్లెలూయా. అందరూ బాగున్నారా? బాగున్నారనే తలుస్తున్నాను. మరి దేవునికి ప్రియమైన ఈ లైవ్ను చూస్తున్న సహోదరులను కూడా నేను ప్రేమతో ఈ లైవ్లోకి ఆహ్వానిస్తున్నాను. ఈ సమయంలో ఒక చక్కని ఆత్మీయమైన గీతమును పాడి వాక్య భాగంలోనికి వెళదాం. నీ ముఖము మనోహరము, నీ స్వరము మాధుర్యము, నీ పాదాలు అపరంజిమయము, నీ ముఖము మనోహరము, నీ పాదాలు అపరంజిమయము. యేసయ్యా నా ప్రాణ ప్రియుడా, మనగలనా నిన్ను వీడి క్షణమైనా. యేసయ్యా నా ప్రాణ ప్రియుడా, మనగలనా నిన్ను వీడి క్షణమైనా. నీ ముఖము మనోహరము, నీ స్వరము మాధుర్యము, నీ పాదాలు అపరంజిమయము. నీవే నా తోడువై, నీవే నా జీవమై, నా హృదిలో నా నిలచిన జ్ఞాపికవై. నీవే నా తోడువై, నీవే నా జీవమై, నా హృదిలో నా నిలిచిన జ్ఞాపికవై. అనువనువున నీ కృప నిక్షిప్తమై, నన్ను ఎల్నాడు వీడని అనుబంధమై. అనువనువున నీ కృప నిక్షిప్తమై, నన్ను ఎల్నాడు వీడని అనుబంధమై. యేసయ్యా నా ప్రాణ ప్రియుడా, మనగలనా నిన్ను వీడి క్షణమైనా. యేసయ్యా నా ప్రాణ ప్రియుడా, మనగలనా నిన్ను వీడి క్షణమైనా. నీ ముఖము మనోహరము, నీ స్వరము మాధుర్యము, నీ పాదాలు అపరంజిమయము. నీవే నా శైలమై, నీవే నా శృంగమై, నా విజయానికే నీవు భుజబలమై. నీవే నా శైలమై, నీవే నా శృంగమై, నా విజయానికే నీవు భుజబలమై. అనుక్షణమున శత్రువుకు ప్రత్యక్షమై, నన్ను వెనుదీయనీయక వెనుతట్టినావు.
అనుక్షణమున శత్రువుకు ప్రత్యక్షమై నన్ను వెనుతీయనీయక వెనుతట్టినావు. యేసయ్యా నా ప్రాణ ప్రియుడా, మనగలనా నిన్ను వీడి క్షణమైన. యేసయ్యా నా ప్రాణ ప్రియుడా, మనగలనా నిన్ను వీడి క్షణమైన. నీ ముఖము మనోహరము, నీ స్వరము మాధుర్యము, నీ పాదాలు అపరంజిమయము. ఉద్యమంగా చెప్పలు కొడదాం. నీవే వెలుగువై, నీవే ఆలయమై, నా నిత్యత్వమునకు ఆద్యాంతమై. నీవే వెలుగువై, నీవే ఆలయమై, నా నిత్యత్వమునకు ఆద్యాంతమై. అమరలోకాన శుద్ధులతో పరిచయమై, నన్ను మై మరచి నేనేమి చేసేదను. అమరలోకాన శుద్ధులతో పరిచయమై, నన్ను మై మరచి నేనేమి చేసేదను. యేసయ్యా నా ప్రాణ ప్రియుడా, మనగలనా నిన్ను వీడి క్షణమైన. యేసయ్యా నా ప్రాణ ప్రియుడా, మనగలనా నిన్ను వీడి క్షణమైన. నీ ముఖము మనోహరము, నీ స్వరము మాధుర్యము, నీ పాదాలు అపరంజిమయము. హల్లెలూయా. దేవునికి ప్రియమైన సమయంలో ఈనాటి పునరుద్ధాన దినము యొక్కయు విశ్రాంతి దినము యొక్కయు ఆరాధన క్రమము యొక్క వర్తమానము యొక్క అంశము, యేసుక్రీస్తు నీతో నిలిచి ఉంటే. అవును, ఈ దినము ప్రభువైన యేసుక్రీస్తు వారు మన జీవితాలలో నిలిచి ఉండాలని, ఆయన మనతో కలిసి ఉండాలని మనము ఆశిస్తూ ఆరాధిస్తూ మరి ఆయనను వెంబడిస్తున్నాము. అవును, దేవునికి ప్రియ సహోదరి సహోదరుడా, ప్రభువైన యేసుక్రీస్తు వారు నిలిచి ఉంటే జరిగే అద్భుతాలు: 1 స్వస్థత, 2 సమాధానము, 3 సాతాను నుండి తప్పించబడతావు. ఆయన నిలిచి లేకపోతే ఈ 3 నీకు దొరకవు. అయితే ఇప్పుడు మన జీవితాలలో ఆయన నిలిచి ఉన్నాడా? నిలిచుంటే నీవు ఖచ్చితంగా నీవు ఆశీర్వదింపబడతావు. ఆయన కృపకు పాత్రుడిగా పాత్రురాలుగా ఉంటావు. బైబిల్ గ్రంథంలో అనేక మంది యేసు ప్రభు నిలిచిన తర్వాత స్వస్థత పొందుకున్నారు. యేసు ప్రభు నిలిచిన తర్వాత సమాధానం పొందుకున్నారు. యేసు ప్రభు నిలిచిన తర్వాత సాతాను నుండి తప్పించబడ్డారు. అయితే యేసు ప్రభు నిలిచి ఉండాలంటే నీవు చేయవలసిన క్రియ అనగా పని ఏమిటంటే, చాలామంది ప్రార్థన చేయాలి, స్తుతించాలి. అవును, కరెక్టే, ప్రార్థించాలి, స్తుతించాలి. కానీ ప్రార్థించి స్తుతిస్తున్న నీవు ఆయన స్వరముని వినాలి. దేవునికి మహిమ కలుగునుగాక. ఈరోజు చాలామంది అనుకుంటున్నారు, దేవుడు మాట్లాడడం ఏమిటి, దేవుని స్వరం వినడం ఏంటి అనుకుంటూ చాలామంది మూర్ఖత్వముగా ఆలోచిస్తున్నారండి. నేను ప్రకటిస్తున్న నా యేసయ్య జీవముగల దేవుడు.
2000 సంవత్సరాల క్రితం ఆయన కలువరి శిలువలో మరణము పొందిన తరువాత 3వ దినాన మృత్యుంజయుడై లేచి అనేక మందికి కనపడి మాట్లాడి మరల ఆయన ఏ స్థలము నుండి అయితే వచ్చాడో ఆ స్థలానికి ఆరోహణమయ్యాడు. దేవునికి మహిమ కలుగును గాక. మరి నేను బ్రతికాను అని బ్రతికి వచ్చి చూపించాడు యేసు ప్రభు. శిష్యులతో మాట్లాడారు ఆయన, అనేక మంది వారితో మాట్లాడాడు ఆయన. ఆ కాలాల్లో చేతులు గుర్తులు కూడా చూపించాడు ఆయన. మరి వాటన్నిటినీ భక్తులు చూసిన వారు గ్రంథములో భక్తుల ద్వారా దేవుడు రాయించాడు. అందుకే దీని ఏమన్నారు? పరిశుద్ధ గ్రంథము. ఇందులో ఉన్న ప్రతి మాట సత్యము, అసత్యం అనేది బైబిల్లో లేదు. మరి సత్యమైన మాటలు వింటున్నా నీవు మరి దేవుని యొక్క స్వరమును వినలేకపోతున్నావు. దేవుని స్వరము వినలేకపోతే దేవుడు నీ దగ్గర నిలిచి ఉండడు. అంతే కదండి. దేవునికి ప్రియమైన మేర బైబిల్ గ్రంథంలో సమూయేలు ఆయనెవరు? హన్నా కుమారుడు. హన్నా కుమారుడు 2 సంవత్సరాల ప్రాయంలో తన తల్లి దేవాలయంలో విడిచిపెట్టింది. మరి 2 సంవత్సరాల ప్రాయము పిల్లవాడి యొక్క వయస్సు ఎంత ఉంటుంది, వాడి యొక్క స్థితి ఎలా ఉంటుందో మీకు తెలుసు. ఏమండి, వాడు తనంతట తానే తినగలడా? తనంతట తానే తన యొక్క శరీరాన్ని శుభ్రపరుచుకోగలడా? తనంతట తానే వస్త్రధారణ చేసుకోగలడా? తన పనులు తాను చేసుకోగలడా? చేసుకోలేడు. కానీ 2 సంవత్సరాల ప్రాయంలో దేవుని ఆలయములు విడిచిపెట్టిన ఆ యొక్క కుమారుడును దేవుడు పెంచసాగాడు. దేవునికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. దేవునికి ప్రియమైన దేవుని కృప అనేది మన మీద ఉన్నప్పుడు, దేవుని మీద మనము ఆధారపడి బ్రతుకుతున్నప్పుడు ఖచ్చితంగా దేవుని కృప మన మీద ఉంటుంది. హన్నా తను ప్రసవించిన తర్వాత 2 సంవత్సరాల వయస్సులో బిడ్డను ఇస్తానన్నది కనుక ఇచ్చేసింది. మరి ఆలోచించలేదు ఆమె. ఒకవేళ ఆలోచిస్తే తల్లిగా 2 సంవత్సరాల ప్రాయము పిల్లడు కదా, ఈ పిల్లోని తీసుకెళ్ళి దేవాలయం విడిచిపెట్టేస్తే అసలు ఈ పరిస్థితి ఏంటి? వాతావరణ కీడులేని ఉంటాయి, శరీర బలహీనతలను ప్రవేశిస్తాయి, టైంకి తినగలడా అని ఆలోచిస్తే దేవుని మీద నమ్మకం లేనట్టే. దేవునికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. అవునండి. ఈరోజు అటువంటి స్థితిలోనే ఉన్నాం మనము కూడా. మనం ప్రార్థన చేస్తాము, మన ప్రార్థన మీద మనకు నమ్మకం ఉండదు. దేవుడు స్వరాన్ని వినిపిస్తాడా? ఖచ్చితంగా దేవుడు స్వరాన్ని వినిపిస్తాడు. నువ్వు కనిపెట్టాలి. అవును. మరి హన్నా అంత మంచి నమ్మకం ఎలా పొందుకోగలిగింది? తను హింసింపబడుతుంది, శోధింపబడుతుంది, అవమానింపబడుతుంది, అవహేళన చేయబడుతుంది. అటువంటి పరిస్థితులలో దేవుని సన్నిధికి వెళ్ళి ప్రార్థన చేసింది. ప్రభువా, నేను గొడ్రాళ్ళు అంటున్నారు, నన్ను సంఘము సమాజము అవహేళన చేస్తుంది, ఇటువంటి స్థితిని మారిస్తే నాకు సంతానము కలుగ చేయి. ఆ సంతానాన్ని తీసుకొచ్చి నిజంగా నాకు నువ్వు సంతానాన్ని కలుగు చేస్తే ఆ సంతానాన్ని తీసుకొచ్చి నీ సన్నిధిలో విడిచిపెడతానన్నది. అన్న మాట ప్రకారము అన్న ప్రార్థన విన్న యేసయ్య గర్భం తెరిచాడు. దేవునికి స్తోత్రం కలుగునుగాక. ఒక మంచి బిడ్డకు తల్లి అయింది. తల్లి అయినంటే ఎంత ప్రేమ ఉంటుంది. ఏమండి, ఇప్పుడు బిడ్డలు రాత్రంతా ఏడుస్తున్నారు, పగలంతా ఏడుస్తున్నారు. ఏమండి, వాళ్ళకి ఎంత సుకుమారంగా ఉంటారంటే మనిషి స్పర్శ తెలుసు, వస్త్రాల స్పర్శ తెలుసు, వాళ్ళ ఇల్లు తెలుసు,
బయట వాళ్ళు వెళ్ళే తెలుసు. అంత చిన్న పిల్లలకు కూడా వాళ్ళ తండ్రులు ఎంత చక్కగా సాకుతున్నారో. మంచి మంచి కాస్మెటిక్స్ పెట్టి వాళ్ళకి చక్కగా రుద్దుతున్నాను. ఆ శరీరం మీద కురుపులు అంటారు, ఏమండి, ఆ శరీరం ఎలర్జీ అంటారు. మరి హన్నా కుమారుడు అయిన సమూయేలు ప్రవక్త 2 సంవత్సరాల ప్రాయంలో దేవాలయం విడిచిపెట్టేస్తే ఎలా బ్రతికాడు అంటారు? దేవునిపై నమ్మకం ఉంది. నాకు సంతానమునిచ్చిన దేవుడు నా కుమారుని పెంచి పోషిస్తాడు. దేవునికి స్తోత్రం కలుగునుగాక. అదే నమ్మకం ఈరోజు నీకు ఉండాలి ప్రియ సహోదరి సహోదరుడా. నన్ను పిలిచిన దేవుడు నన్ను పోషిస్తాడు, నన్ను దీవించి ఆశీర్వదిస్తాడు. హల్లెలూయా. నమ్మిక కలిగి ప్రార్థన చేయాలి, అపనమ్మిక కలిగి ప్రార్థించకండి. సమూయేలు గ్రంథము 1వ సమూయేలు 1వ సమూయేలు 3వ అధ్యాయం 2వ అధ్యాయము 26వ వచనం చదవండి. బాలుడగు సమూయేలు ఇంకను ఎదుగుచు యెహోవా దయందును మనుష్యుల దయందును వర్ధిల్లుచుండెను. ప్రార్థన చేద్దాం. సకల ఆశీర్వచనములకు కారణభూతుడివైన మా యేసు ప్రభువా, నీ ఘనమైన నామానికే స్తుతులు స్తోత్రాలునైనా, నీ సుందరమైన నామానికి లెక్కలేని వందనాలు. ఈ ఉదయకాల సమయంలో ప్రశస్తమైన వాతావరణంలో ఈనాటి పునరుద్ధాన దినము యొక్క విశ్రాంతి దినము యొక్క ఆరాధన క్రమంలోనికి ప్రవేశపెట్టి ఇంతవరకు జరగవలసిన ప్రతి కార్యక్రమను జరిగించి ప్రాముఖ్యమైన సమయం వాక్య భాగంలోనికి ప్రవేశపెట్టిచుండగా కొద్ది నిమిషముల ప్రభా దీనదాసుడును నీ దివ్యమైన దైవాకులు విత్తుటకును వెదజల్లుటకును సంసిద్ధముండగా మీ సిలువ చాటు నన్ను మరుగుపరచండి. మానవ స్వరమును మరుగుపరచండి. మహిమాన్వితమైన మీ స్వరముతో నన్ను నింపండి. కూడి వచ్చి నీ ప్రియులందరినీ జ్ఞాపకం చేసుకునండి. వినగలిగే చెవులను, గ్రహించగలిగే హృదయాలను దయచేసి ఆది నుండి అంతం వరకు మీరు నడిపించండి. యేసుక్రీస్తు పరిశుద్ధమైన నామంలో అడిగి వేడుకొనుచున్నాను పరమ తండ్రి, ఆమెన్. హల్లెలూయా. దేవునికి ప్రియమైన వాక్య భాగం నేను చదువుతున్నాను. 1వ సమూయేలుకు రాసిన గ్రంథము 2వ అధ్యాయము 26వ వచనము. బాలుడగు సమూయేలు ఇంకను ఎదుగుచు యెహోవా దయందును మనుషుల దయందును వర్ధిల్లుచుండెను. అక్కడ ఏం రాయబడి ఉంది? యెహోవా దయందును మనుషుల దయందును. అంటే అన్న ఆలయములు విడిచిపెట్టేసిన వెంటనే అక్కడ మనుషులు లేరు అనుకుంటున్నారేమో చాలామంది. అంటే దేవుంది అంటే దేవుడు ఎలా పోషించేశాడు సమూయేలుని. నీకు సహాయం కావాలంటే దేవుడు వేరొకరిని ఏర్పాటు చేస్తాడు. దేవునికి స్తోత్రం కలుగును గాక. ఆయన భూమి మీద దిగొచ్చి నీకు సహాయం చేసాడు. వేరొకరిని సహాయానికి ఏర్పరుస్తాడు. నువ్వు ప్రార్థన చేయ, నమ్మిక కలిగి. చాలామంది ఈరోజు నాకు చాలా అప్పు ఉంది, ఎలా తీరుతుందో, ఈరోజు అనారోగ్యం ఉంది, ఎలా తీరుతుందో అంటే దేవుడు దిగొస్తాడా? దేవుడు ముట్టి స్వస్థపరుస్తాడా? కాదండి, వేరొకరిని ఏర్పాటు చేస్తాడు నీ కొరకు. ఇక్కడ బాలుడైన సమూయేలు యెహోవా దయందును మనుషుల దయందు అంటే మనుషులని పెంచారని అర్థం. అక్కడ దేవుడు అక్కడ ఏర్పాటు చేసుకున్నాడు. అలా కాకుండా ప్రార్థించిన హన్న నా కుమారుడిని లేక పుట్టిన కుమారుడు, ఈ కుమారుని విడిచిపెట్టేస్తే ఈ కుమారుడు ఎలా ఎదుగుతాడో, ఎలా ఉంటాడో అని ఆలోచించి వెనక్కి తీసుకుంటే గొప్ప అపరాధం వస్తుంది. దేవునికి స్తోత్రం కలుగును గాక. విడిచిపెట్టింది కనుక అక్కడ దేవుడు ఏర్పాటు చేసుకున్నాడు మనుషులను. ఆ మనుషుల ద్వారా పెరిగాడు సమూయేలు. అక్కడ రాయబడింది గ్రంథంలో యెహోవా దయందును మనుషుల దయందును వర్ధిల్లాడు. మరి ఈరోజు నిన్ను విడిచిపెట్టేస్తాడా దేవుడు? నిన్ను ఏర్పాటు చేసుకున్నాడు దేవుడు. నిన్ను పిలిచాడు దేవుడు. నిన్ను విడిచిపెట్టడు ప్రియ సహోదరి సహోదరుడా. ఆదరణ కలిగిస్తాడు. అయితే నీవు చేయవలసిన పని నమ్మకం కలిగి ప్రార్థన చేయి.
నిరీక్షణ కలిగి ఆయన వైపు ఎదురు చూడు. దేవునికి స్తోత్రం కలుగును గాక. ఇప్పుడు సమూయేలు ప్రార్థన చేస్తున్నాడు. సమూయేలు దేవుని స్వరమని విన్నాడట. దేవునికి ప్రియమైనరా, ఎందుకంటే సమూయేలు ప్రక్కన ఎవరున్నారో దేవుడు ఉన్నాడు. దేవునికి మహిమ కలుగును గాక. మరి నీ ప్రక్కన దేవుడు ఆయన ప్రభువైన యేసుక్రీస్తు నిలిచి ఉన్నాడా? నిలిచి ఉంటే గొప్ప స్వస్థతలు పొందుకుంటావు ఈరోజు. నిలిచి ఉంటే గొప్ప సమాధానం పొందుకుంటావు ఈరోజు. నిలిచి ఉంటే సాతానుడు తప్పింపబడతావు ఈరోజు. నమ్మి ప్రార్థించు, నమ్మి దేవుని వెంబడించు. కష్టం వస్తే దేవుని దూషించే మనస్తత్వము కానీ, సుఖం వస్తే దేవుని పొగిడే మనస్తత్వం వద్దు. కష్టమైన సుఖమైన నువ్వు ఎప్పుడు దేవుని పొగిడే స్థితిలోనే ఉండాలి. దేవుని స్తుతించే స్థితిలోనే ఉండాలి. దేవుని మహిమపరిచే స్థితిలో ఉండాలి. దేవునికి మహిమ కలుగును గాక. దేవునికి ప్రియమైన మేర అంచెలంచెలుగా సమూయేలు ఆలయంలో పెరుగుతూ ఉన్నాడు. పెరుగుతున్నప్పుడు అక్కడున్న మరి ఏలి అనే ప్రవక్తతో కాకుండా సమూయేలుతో దేవుడు మాట్లాడడం మొదలుపెట్టాడు. సమూయేలు ప్రక్కనే దేవుడు ఉన్నాడట. సమూయేలు ఒంటరివాడు అయిపోయాడా? చిన్న వయసులో దేవుడు విడిచిపెట్టేశాడా? దేవుడు సమూయేలుతో మాట్లాడడం మొదలు పెడుతున్నాడు. ఒంటరివి కావు, జంటగా యేసయ్య ఉన్నాడు. దేవునికి మహిమ కలుగును గాక. ఆయన పరిశుద్ధాత్మ ఉంది మన మధ్యన. ఆయన్ని ఆశీర్వదిస్తాడు, ఇంక తోడుగా ఉంటాడు. నమ్మి ప్రార్థించండి. ఆయన నిలిచి ఉంటే అనేకమైన అద్భుతాలు పొందుకుంటావు. ఆయన నిలిచి ఉండాలంటే ఆయన స్వరమను విను. స్వరం అనగా దేవుని వాక్యము. దేవుని వాక్యముని నీ వాక్యానుసారంగా ప్రార్థన చేస్తే ఖచ్చితంగా నీవు దేవుని స్వరాన్ని వింటావు. దేవుడు నిన్ను పేరు పెట్టి పిలుస్తాడు. నీ జీవితమే మారిపోతుంది. నీ పరిస్థితులు మారిపోతాయి. దేవునికి ప్రియ సహోదరి సహోదరుడా, ఇంతకాలం అపనమ్మకముగా ప్రార్థిస్తే దేవుని స్వరాన్ని ఎవరు వినలేరు. ఆ చిన్నతనములోని సమూయేలు దేవుని ఆలయములు ఉన్నాడు, దేవుని సేవించుచున్నాడు. తన తల్లిదండ్రులు ఎవరో కూడా తనకు తెలుసో తెలియదు, నాకైతే తెలియదు, కానీ దేవుని మీద ఆధారపడ్డాడు. నా తల్లిదండ్రులు అక్కడ ఉన్న తల్లిదండ్రులు ధనవంతులు. తల్లిదండ్రులు ఎవరండి? ధనవంతులు. అంత ధనవంతులైనను మరి సంవత్సరం కూడా దేవాలయానికి వస్తారు ఆ తల్లిదండ్రులు. సమూయేలు ఎలాగున్నాడో చూడడానికి కాదండోయ్, దేవుని దగ్గరికి వచ్చి మొక్కడానికి వస్తున్నారు. వాళ్ళు వచ్చినప్పుడు ఏదో ఒక జత బట్టలు తీసుకొచ్చి ఇచ్చి ఉంటారు. మరి వెంటనే సమూయేలు వెళ్ళిపోతానన్నాడా? సమూయేలు దేవుని మీద ఆధారపడ్డాడు. దేవునికి మహిమ కలుగును గాక. ఆ చిన్న వయసులో ఎటువంటి పరిస్థితి ఉంటుందండి? కఠినమైన పరిస్థితులలో నా కాలు జారనీయక దీనతనిచ్చావు, నన్ను ఉద్ధరించావు. కఠినమైన పరిస్థితులలో నా కాలు జారనీయక దీనతనిచ్చావు, నన్ను ఉద్ధరించావు. నిన్నెలా మరతును యేసయ్యా, నిన్నెలా మరతును యేసయ్యా. నా జీవితాంతము నీ ప్రేమను చూపెదను, నా జీవితాంతము నీ ప్రేమను చూపెదను. హల్లెలూయా. అవును, కఠినమైన స్థితిలో ఉన్నాడు సమూయేలు. దేవునికి ప్రియమైనరా, ఉన్నాను, తల్లిదండ్రులు వచ్చి పోతున్నాను, దేవుని మీద ఆధారపడ్డాడు. అవును, ఈరోజు నీ కుటుంబం నిన్ను పిలుచుకున్నాడు యేసయ్య. నీ వంశంలో పిలుచుకున్నాడు యేసయ్య. నీ సొంత జనుల దగ్గర నుంచి పిలుచుకున్నాడు యేసయ్య. వాళ్ళ వైపు చూడద్దు, యేసయ్య వైపు చూడ. ఆయన నీ పక్కన నిలిచి ఉంటాడు. దేవునికి మహిమ కలుగును గాక. సమూయేలు పక్కని దేవుడు నిలిచి ఉన్నాడు. సమూయేలును అంచెలంచెలుగా ఆశీర్వదిస్తూ ఉన్నాడండి. ఇప్పుడు సమూయేలు పరిస్థితి ఏమైందో తెలుసా? రాజులకు సైతం తయారు చేసేవాడు సమూయేలు. దేవునికి మహిమ కలుగునుగా. రాజులను అభిషేకించేవాడు. సమూయేలుకున్న టైటిల్ కింగ్ మేకర్. ఒక మంచి టైటిల్ పొందుకున్నాడు. ఒక మంచి ఉన్నతమైన స్థితిలోకి వెళ్ళాడు సమూయేలు. ఎలా పొందుకున్నాడు? ఎలా సాధ్యమైంది ఇది? దేవుడు తన ప్రక్కనున్నాడు గనక. సమూయేలు దేవుని మీద ఆధారపడ్డాడు గనక. తన తల్లిదండ్రులు ఎంతో ధనవంతులైన తల్లిదండ్రుల వైపు చూడలేదు.
దేవుని వైపు చూశాడు, తన స్టోరీని తెలుసుకున్నాడు. నాయనా, నువ్వు మాకు లేక లేక కలిగిన సంతానము, మరి నువ్వు పుట్టినట్లనే సన్నిధికి ఇచ్చేస్తామని చెప్పుకున్నాము, మరి ఇచ్చేసాము, ఇది నీ జీవితము, ఇంకా నీ జీవితం దేవుని సన్నిధిలోనే అన్నప్పుడు సమూయేలు తల వంచాడు, దేవుని మీద ఆధారపడ్డాడు కనుక ఉన్నతమైన స్థితికి వెళ్ళాడు. దేవునికి మహిమ కలుగును గాక. ఈరోజు చాలామంది పిల్లలు అలాగంటే ఏమంటారు, మేమే బరువు అయిపోయామా, మేమే మీకు అడ్డైపోయామా, మా ఒక్కరికి తిండి పెట్టలేకపోయారా అంటూ చాలా చాలా మాట్లాడుతున్నారండి. ఆ అనుభవాలు మాకున్నాయి కనుక చెబుతున్నాను. దేవునికి ప్రియ సహోదరి సహోదరుడా, పరిశుద్ధాత్మ దేవుడు నీతో మాట్లాడుతున్నాడు. నేను నిన్ను పిలుచుకున్నాను, నేను నిన్ను ఏర్పాటు చేసుకున్నాను, నిన్ను విడవరి ఎడబాయని అంటాడు. దేవునికి స్తోత్రం కలుగునుగా. నువ్వు దేవుని మీద ఆధారపడు. సమూయేలు తల్లిదండ్రులు ఎంత ఉన్నతమైన వారైనా సమూయేలు వారి మీద ఆధారపడలేదండి, దేవుని మీద ఆధారపడ్డాడు. దేవునిలోనే జీవించాడు, దేవుని కొరకే తన యొక్క జీవితాన్ని అంకితం చేశాడు కనుక ఈరోజు తన పేరు మీద 2 గ్రంథాలు రాయబడ్డాయి. దేవునికి స్తోత్రం కలుగునుగా. హల్లెలూయా. అంత గొప్ప జీవితాన్ని జీవించాడు సమూయేలు. సమూయేలు చిన్నతనం నుండి దేవుని స్వరమును వినడం మొదలుపెట్టాడట. ఎంత గొప్ప ధన్యత. మరి ప్రియ సహోదరి సహోదరుడు, ఈరోజు దేవుని స్వరం వినడానికి ప్రయత్నిస్తున్నావా? ప్రయత్నిస్తే దేవుడు ఖచ్చితంగా నీతో మాట్లాడతాడండి. అయితే సమూయేలుకు అంత ఉన్నతమైన స్థితినిచ్చిన దేవుడు ఈరోజు నీకు ఇవ్వబోతున్నాడు. దేవునికి స్తోత్రం కలుగును గాక. దేవుడు నిన్ను ఆశీర్వదింపబోతున్నాడు. ఆయన నీ జీవితంలో నిలిచి ఉంటే, దేవుడు నిలిస్తే ఖచ్చితంగా నీకు ఆశీర్వాదం ఉంటుంది. దేవునికి బైబిల్ గ్రంథంలో యేసు ప్రభు ఒక వ్యక్తి దగ్గర నిలబడ్డాడు. ఆ వ్యక్తి చూపు లేనివాడు. చూపు వచ్చింది ఆయనకి. ఎలా నిల్చున్నాడో చూద్దాం, చూడండి. దేవునికి మహిమ కలుగును గాక. దేవునికి మార్కు సువార్త 10వ అధ్యాయము, మార్కు సువార్త 10వ అధ్యాయము 46 వచనం నుండి చదవండి. వారు యెరికో పట్టణమునకు వచ్చిరి. ఆయన తన శిష్యులతోనూ బహు జన సమూహముతోనూ యెరికో నుండి బయలుదేరి వచ్చుచుండగా తిమయి కుమారుడగు బర్తమయ్యను గ్రుడ్డి భిక్షకుడు త్రోపక్కన కూర్చుండెను. ఈయన నజరేయుడైన యేసు అని వాడి విని, దావీదు కుమారుడా, నన్ను కరుణింపమని కేకలు వేయ మొదలుపెట్టెను. ఊరకుండమని అనేకులు వాని గద్దించిరి గాని వాడు, దావీదు కుమారుడా, నన్ను కరుణించమని మరి ఎక్కువగా కేకలు వేసెను. అప్పుడు యేసు నిలిచి వానిని పిలువుడని చెప్పగా, హల్లెలూయా. దేవునికి ప్రియమైన వారా, ఇక్కడ మీరు గ్రహించవలసిన ఒక సంగతి ఏంటంటే, ఇప్పుడు యేసు ప్రభు వారు ఎక్కడికి వస్తున్నారు? యెరికో పట్టణానికి వస్తూ ఉన్నారు. యెరికో పట్టణానికి యేసయ్య వస్తున్నప్పుడు అక్కడ ఒక చూపు లేని వ్యక్తి ఉన్నాడు. ఆ చూపు లేని వ్యక్తి విన్నాడటండి. ఏం చేశాడు? మొట్టమొదటిగా వినుట. బైబిల్ గ్రంథంలో పరిశుద్ధాత్మ దేవుడు నీతో మాట్లాడుతున్న గొప్ప మాట, చెవు గలవాడు వినుగాక. వినాలి, ముందు వినుట శ్రేష్టము. ఈరోజు చాలామంది వింటున్నారు, విడిచిపెట్టేస్తున్నారు. విడిచిపెడితే యేసయ్య నిలబడడం, యేసయ్య నీ జీవితంలోనికి రాడు. విడిచిపెట్టకూడదు. ఈ గుడ్డివాడు విన్నాడు. వినిన తర్వాత ఏం చేశాడు? అరుస్తున్నారు, కేకలు వేస్తున్నారు. విన్నాడు కదా, నా గురించి ఎవరైనా చెబుతారులే, లేకపోతే ఆయనకి తెలియదా నేను గుడ్డోడని, ఆయన నీ దారిని వస్తున్నాడు, ఆ మాత్రం నన్ను చూడడా? పిలాలను నువ్వు యేసుప్రభువుని పిలిస్తే, ఆయన స్వరమును వినగలిగితే ఆయన నీ దగ్గరికి వచ్చి నిలబడతాడు. దేవునికి స్తోత్రం కలుగునుగా. నీ జీవితంలోనికి ఆయన ప్రవేశిస్తాడు. దేవునికి ప్రియమైన యేసు ప్రభువారు ఆ గుడ్డి భర్తమయ్యి
అనే వ్యక్తి యొక్క స్వరమును విన్నాడు. కానీ మొట్టమొదటిగా ఆ చూపు లేని వ్యక్తి యేసు ప్రభు వస్తున్నాడని తెలుసుకుని విన్నాడు. దేవునికి స్తోత్రం కలుగునుగా. తనకెవరో చెప్పలేదు. ఈరోజు యేసు ప్రభు వస్తున్నాడు, ఈ దారి వెంబడ గొప్ప స్వస్థతలు చేస్తున్నాడు ఆయన, నువ్వు కూడా సిద్ధంగా ఉండరా నాయన అని ఆయనకి ఎవరు చెప్పలేదు. ఎవరో మాట్లాడుకుంటూ వెళ్ళిపోతున్నారట. నజరేయుడైన యేసు యెరికోలోకి వస్తున్నాడు. ఆయన నజరేతులో గొప్ప అద్భుత కార్యాలు చేశాడు. ఇప్పుడు యెరూషలేములకు ప్రవేశిస్తున్నాడు. ఎక్కడ కూడా అద్భుతమైన కార్యాలు చేస్తాడు. చాలా చాలా అద్భుత కార్యాలు చేశాడు. చనిపోయిన వారు కూడా లేపేశాడట ఆయన అని ఆ గుడ్డివాడు విన్నాడు. తనకెవరు చెప్పలేదు. మరి ఈరోజు వాక్యముని వింటున్నా నీవు ఆయన వాక్యముని విని తిరిగి వాక్యము ద్వారా ఆయన్ని పిలుస్తున్నావా? నాయనా, ఈరోజు నువ్వు నాతో మాట్లాడావు, నిజమే నాకు స్వస్థత లేదు, ఈరోజు నేను స్వస్థత లేకుండా ఉన్నాను, ఒక గొప్ప అనారోగ్యముతో నేను జీవిస్తున్నాను, నా అనారోగ్యం నీకు తెలుసు ప్రభువా అని నువ్వు దేవుని సన్నిధిలో అడగగలిగితే, మోకరించి ప్రార్థించగలిగితే ఖచ్చితంగా ఆయన నీ ప్రార్థనకు నిలబడతాడు. దేవునికి స్తోత్రం కలుగునుగాక. దేవునికి ప్రియ సహోదరి సహోదరుడా, గుడ్డివాడు అక్కడ ఏమని పిలుస్తున్నాడు చూడండి. 47 వచనం చదివినప్పుడు, ఈయన నజరేయుడైన యేసు అని వాడు విని, దావీదు కుమారుడా నన్ను కరుణింపమని కేకలు వేయ మొదలుపెట్టెను. ఓరకుండా అనేకులు వాడిని గద్దించరు కానీ వాడు దావీదు కుమారుడా నన్ను కరుణించమని మరి ఎక్కువగా కేకలు వేసను. అప్పుడు యేసు నిలిచి, ఈరోజు మన అంశం ఏంటి? యేసుక్రీస్తు నీ కొరకు నిలిచి ఉంటే అద్భుతాలు చూస్తావు. ఎవరి కోసం నిలబడ్డాడు? ఒక విఐపి కోసం నిలబడలేదు ఆయన, ఒక ధనవంతుడి కోసం నిలబడలేదు ఆయన, ఒక చూపు లేని వ్యక్తి కొరకు నిలబడ్డాడు యేసయ్య. దేవునికి స్తోత్రం కలుగునుగాక. ఆయనకి ధనవంతులైన ఒకటే, బీదవారైన ఒకటి, ఎవరిని పిలిచినా పలుకుతాడు యేసయ్య. ఎందుకంటే అందరూ ఆయన బిడ్డలే కనుక. ధనవంతులని బీదవారిని వ్యత్యాసం లేదు యేసు ప్రభువుకు. ధనవంతులు పిలిచినా నిలబడతాడు, బీదవారు పిలిచినా నిలబడతాడు, ఆరోగ్యవంతుడు పిలిచినా నిలబడతాడు, స్వస్థత లేనివాడు పిలిచినా నిలబడతాడు, అనారోగ్యవంతుడు పిలిచినా నిలబడతాడు. కనుక ఈరోజు ఈ వాక్యం ద్వారా నీవేం వింటున్నావంటే ప్రియ సహోదరి సహోదరుడా, విను. వాక్యముని వింటే దేవుడు నిలబడతాడు. విన్న తర్వాత ఏం చేయాలి? ప్రార్థించు. నిజంగా ఈరోజు దేవుడు నాతో మాట్లాడాడు అని నీ అంతరంగంలో ఒప్పుకొని నువ్వు దేవుని యొక్క సన్నిధిలో ప్రార్థించగలిగితే ప్రియ సహోదరి సహోదరుడా, ఖచ్చితంగా దేవుడు నిన్ను ఆశీర్వదిస్తాడు, నీకు స్వస్థతనిస్తాడు. వెంటనే ఏం జరిగింది అక్కడ? 51వ, యేసు నేను నీకేమి చేయగోరుచున్నానని వాడిని అడుగగా, ఆ గుడ్డివాడు, బోధకుడా నాకు దృష్టి కలుగజేయమని ఆయనతో నేను. అందుకు యేసు, నీ వెళ్ళుము చెప్పాను. హల్లెలూయా. దేవునికి ప్రియమైన మేరా, ఇక్కడ మీరు గమనించవలసిన విషయం ఏంటంటే, వెంటనే యేసు ప్రభు అక్కడ నిలబడ్డాడు. నిలబడిన తర్వాత ఆ చూపులేని వ్యక్తిని అడుగుతున్నాడు, నీకేమి చేయగోరుచున్నావు, నీకేంటి కావాలని అడిగాడు. ఆ వ్యక్తి ఏమంటాడు? నేను గుడ్డోని తెలీదా అనలేదండి. ఏమన్నాడు? నాకు దృష్టిని కలిగి, అంటే ఆయనకి ఏ లోటు ఉందో చెప్పుకున్నాడు. మరి ఈరోజు నువ్వు ఎటువంటి లోటుతో వచ్చావు దేవుని సన్నిధికి? నువ్వు ఎటువంటి బలహీనతతో వచ్చావు? ఎటువంటి కుదరని రోగముతో వచ్చావు? ఎవరైనాను అడుగు దేవుణ్ణి, పట్టుదల కలిగి ప్రార్థన చేయి దేవుని సన్నిధిలో. ప్రభా, ఈ ముళ్ళును నాలో తీసివేయి ప్రభా, నీ కొరకు నేను జీవిస్తాను నాయన అని ప్రార్థిస్తే ఖచ్చితంగా దేవుడు అద్భుతమైన కార్యం చేస్తాడు. దేవునికి మహిమ కలుగునుగాక. వెంటనే ఆ గుడ్డివాడికి ఏమైంది? చూపు లేదు. చాలా కాలం బట్టి అడుక్కుంటున్నాడు కనుక చాలామంది డబ్బులు వేస్తూ ఉన్నారు, వాటితో జీవనోపాధి సాగిస్తున్నాడు. కానీ ఈరోజు వచ్చింది ఎవరు? యేసుక్రీస్తు. ఎవరైనా రక్షకుడు తెలుసుకున్నాడు. మరి ఈరోజు నువ్వు దేవుని సన్నిధిలోకి ఎవరి యొద్దకు వచ్చావు? రక్షకుని యొద్దకు వచ్చావు. ప్రభువైన యేసుక్రీస్తు వారి యొద్దకు వచ్చావు. నువ్వు అసాధారణమైన మనుషుల దగ్గరికి రాలేదు. మహోన్నతుడు, మహిమాన్వితుడు,
సర్వశక్తిమంతుడు ఆల్మైటీ గాడ్, సర్వశక్తిమంతుడి దగ్గరికి వచ్చావు కనుక ఖచ్చితంగా నువ్వు ఎటువంటి అస్వస్థతలో ఉన్నా, ఎటువంటి అనారోగ్యంలో ఉన్నా దేవుడి దినాన్ని నిన్ను ముట్టి స్వస్థపరచగలడు. దేవునికి మహిమ కలుగునుగాక. నీ స్థితిని దేవునికి విన్నవించుకో. వినిన వాక్యాన్ని మర్చిపోవద్దు. వాక్యాన్ని జ్ఞాపకం చేసుకో, వాక్యాన్ని నెమరు వేసుకో, వాక్యానుసారంగా ప్రార్థన చేయి. ప్రభా, ఆ గుడ్డివాడిని ముట్టి స్వస్థపరచిన యేసయ్యా, నన్ను ముట్టి స్వస్థపరచవా. నా రోగము తెలిసిన ఆయన, నా స్థితి తెలిసిన ఆయన, నన్ను ముట్టిన అని నువ్వు కేకలు వేయగలిగితే, కేకలనే ప్రార్థన చేయగలిగితే ప్రభువైన యేసుక్రీస్తు వారు నిన్ను స్వస్థపరుస్తారు. ఎందుకంటే ఆయన సజీవుడు. దేవునికి మహిమ కలుగును గాక. దేవుడు ప్రభువైన యేసుక్రీస్తు సజీవుడండి. ఆయన నీ మాటలు వింటున్నాడు, నా మాటలు వింటున్నాడు, నిన్ను నడిపిస్తున్నాడు, నన్ను నడిపిస్తున్నాడు. గనుక అపనమ్మకంగా కాకుండా, అవిశ్వాసముగా కాకుండా ప్రార్థించు. వెంటనే యేసు ప్రభు ఏమన్నారండి అక్కడికి వెళ్ళి, ఎస్, నీ విశ్వాసమే నిన్ను స్వస్థపరిచింది. యేసు ప్రభు అక్కడికి వెళ్ళి కంటిని ముట్టి నెత్తి మీద చెయ్యేసి ప్రార్థన చేయలేదు. వాడు గొప్పగా నమ్మాడు. ఎందుకంటే గతంలో విన్నాడు, నజరేయుడని యేసు ఎరుకో ప్రాంతానికి వస్తున్నాడు, ఆయన గొప్ప అద్భుతాలు చేశాడట, అద్భుతాలు చేయగలడట. ఆ మాటను విన్న ఆ గుడ్డివాడు నమ్మాడు. నేను కూడా ఈరోజు చూపు పొందుకుంటాను, యేసయ్య వస్తే అస్సలు కదలని దారిలో ఉండే. దేవునికి ప్రియ సహోదరి సహోదరుడా, ఆ రోజు అనేక మంది అడుగులు చప్పుళ్ళు గుడ్డివాడి విన్నాడు. ఎందుకంటే పైసల కోసం. కాలి చప్పుడు ఉంటే నాయనా ₹1 అనేవాడు. కానీ ఇప్పుడు ఆ కాలి చప్పుడు పైసల కోసం వినలా, స్వస్థత కోసం వింటున్నాడు. యేసయ్య అడుగు చప్పుడు వినగానే అంటున్నాడు, దావీదు కుమారుడా దాటి వెళ్ళిపోగా అంటున్నాడు. హల్లెలూయా. ఎలా గమనించాడంటారు? యేసయ్య అడుగులో స్వస్థత ఉంది, యేసయ్య స్పర్శలో స్వస్థత ఉంది. ఒక మనిషి నడిచి వెళితే ఎటువంటి అద్భుతాలు జరగవు, కానీ మనం గమనించలేమేమో, కానీ యేసయ్య వెళితే అద్భుతాలు జరుగుతాయి. ఏమండి, ఉదాహరణకు ఒక మంచి సెంటు కొట్టుకోండి, అలా వెళ్ళండి, వెనకాల ఉన్న వాళ్ళకి వాసన వస్తుంది. వస్తుందా రాదా? ఖచ్చితంగా వస్తుంది. ఎందుకంటే దానికి ఉన్న గుణం. అలా యేసు ప్రభు నిన్ను దాటి వెళ్తున్నాడంటే ఖచ్చితంగా ఆ యొక్క పరిమళతను, సువాసన అనేది ఎవరికైనా గుర్తుపట్టగలరు. ఎందుకంటే ఆయన దేవుడు కనుక. అంతవరకు ఉన్న వాతావరణం ఒకలాగా ఉంది ఆ గుడ్డివాడు చూసినప్పుడు, అప్పుడు వాతావరణం ఇంకొకలాగా ఉంది. యేసు ప్రభు మొదటి అడుగు గుడ్డివాడి దగ్గరికి వేసినట్టు అంటాడు, దావీదు కుమారుడిని దాటి వెళ్ళిపోతా అంటున్నాడు. అక్కడ ఉన్న మనుషులు అంటారు, ఈయనకెలా తెలిసిన ఆపండి ఆపండి కేకలు అంటున్నారు. అప్పుడు యేసు ప్రభు అన్నాడు, ఆయన అభ్యంతరం పెట్టదు, అరణివ్వండి అన్నాడు. ఎందుకంటే తన విశ్వాసం కలిగి యేసు ప్రభు కోసం ఎదురు చూస్తున్నాడు. ప్రియ సహోదరి సహోదరుడు, ఈరోజు నువ్వు అటువంటి ఎదురుచూపు ఉండాలి, అటువంటి నిరీక్షణ ఉండాలి, అటువంటి ప్రార్థన ఉన్నప్పుడు గొప్ప స్వస్థతను పొందుకుంటావు. యేసు ప్రభు ఖచ్చితంగా నీలోను నీ గృహంలో నిలిచి ఉంటాడు. దేవునికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. అలాగనే దేవునికి ప్రియమైన మేర ఇంకొక దృష్టాంతం మనం చూసినప్పుడు, రెండవది యేసు ప్రభు నిలిచి ఉంటే సమాధానం కలుగుతుంది. ఈరోజు అనేక మంది ఒక గొప్ప లేమేంటంటే ప్రపంచాన్ని ఏలుతుంది అసమాధానము. అనారోగ్యమైన భరిస్తున్నారు, కానీ అసమాధానాన్ని భరించలేకపోతున్నారు ప్రజలు. అవును, శాంతి లేదు, సమాధానం లేదు. అటువంటి పరిస్థితుల్లో లోకములో ఉన్న ప్రజలందరూ కొట్టుమిట్టాడుతున్నారు. అయితే ఈరోజు ప్రభువైన యేసుక్రీస్తు వారు నీతో మాట్లాడుతున్నాడు, నీకు సమాధానం దయచేస్తానంటాడు. నేను సమాధానం ఇవ్వడానికే లోకానికి వచ్చానంటాడు ఆయన. ఖచ్చితంగా యేసుక్రీస్తులో సమాధానం ఉంది. ఆయన అంటాడు కదా, నా శాంతిని మీకు అనుగ్రహించాను, నా శాంతిని మీకు ఇచ్చి వెళ్తున్నాను అన్నాడు. నమ్మితే దేవుని మహిమను చూస్తారండి. దేవునికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. లూకాసు వార్త 24వ అధ్యాయము 36వ వచనం చదవండి. వారు ఇలాగ మాట్లాడుచుండగా ఆయన వారి మధ్య నిలిచి, మీకు సమాధానం అవునుగా కానీ వారితో అనెను. అయితే వారు దిగులు పడి
భయక్రాంతులై భూతము తమకు కనబడినని తలంచిరి. అప్పుడు ఆయన, మీరెందుకు కలవరపడుచున్నారు? మీ హృదయములలో సందేహము పుట్టనేలా? నేనే ఆయన అనుటకు నా చేతులను నా పాదములను చూడుడి, నన్ను పట్టి చూడుడి. నాకున్నట్టుగా మీరు చూచుచున్న ఎముకలను మాంసమును భూతమును కొండవని చెప్పి ఆయన చేతులను పాదములను వారికి చూపిన దేవునికి మహిమ కలుగును గాక. దేవునికి ప్రియమైనరా, ఇప్పుడు శిష్యులు యేసుప్రభువు సిలువ వేసిన తర్వాత చాలా భయాందోళనకు గురయ్యి అసమాధానం లేకుండా ఉన్నారు. ఎందుకంటే ఆయనను సిలువేసిన అయ్యే ప్రజలు మమ్మల్ని సిలువేసేస్తారు, గుర్తుపట్టి మమ్మల్ని పట్టి ఎలాగైనా మమ్మల్ని చంపేస్తారని చాలా భయాందోళనతో ఉన్నారండి. చాలా భయపడుతున్నారు. అవును, ఈ లోకంలో ప్రతి మనిషి భయానికి లోనైపోతున్నాడు, భయపడి జీవించలేకపోతున్నాడు. ఏమండి, పెద్దలు చెప్తే సామెత ఉంది కదా, దినదిన గండం నూరేళ్ళు ఆయుస్సట. 100 సంవత్సరాలు బ్రతికితే మాత్రం సుఖమే ఉందని దినదిన గండం అయితే ఆ 100 ఏళ్ళ ఆయుసు మనకు అవసరం లేదు. కానీ ప్రభువైన యేసుక్రీస్తు వారు చెబుతున్నారు, బైబిల్ గ్రంథంలో చెప్పబడింది 365 రోజులు భయపడకూడని రాయబడి ఉంది. భయపడొద్దు, నేను మీ మధ్యన ఉన్నాను, కలవరపడద్దు. ఎందుకు? కలవరపడవలదు మనసా, సిలువపై నీ శాపం మోసెను ప్రభు యేసు, కలవరపడవలదు మనసా. యేసు రక్తముతోనే కడుగబడితివి నేడు, ఓసారి ఇప్పుడే నీవు యోచించుకో మరి. యేసు రక్తములోనే కడగబడితివి నీవు, ఓసారి ఇప్పుడే నీవు యోచించుకో మరి. మోసబడి అన్యతలంపున లోకాసలో పడవద్దు, మోసబడి అన్యతలంపున లోకాసలో పడవద్దు. నీ సమస్త మాయనేనని త్వరపడి మొరలిడు ఆ ప్రభు సన్నిధి, నీ సమస్త మాయనేనని త్వరపడి మొరలుడు ఆ ప్రభు సన్నిధి. కలవరపడవలదు మనసా. అనేక మగు శ్రమలను పొందిన యోబునే కాచినవాడు, హాగరు బ్రతుకును కన్నీటిని తుడిచినవాడు. అనేక మగు శ్రమలను పొందిన యోబునే కాచినవాడు, కనికరించి హాగరు బ్రతుకును కన్నీటిని తుడిచినవాడు. ఆనాటి సమరయ స్త్రీతో చక్కగా మాట్లాడినవాడు, ఆనాటి సమరయ స్త్రీతో చక్కగా మాట్లాడినవాడు. ఏనాడు నిన్ను నన్ను నమ్మిన వారిని బ్రోవక మానడు, ఏనాడు నిన్ను నన్ను నమ్మిన వారిని బ్రోవక మానడు. కలవరపడవలదు మనసా, ఎలా సిలువపై నీ శాపం మోసెను ప్రభు యేసు, కలవరపడవలదు మనసా. హల్లెలూయా అని ప్రభువైన యేసుక్రీస్తు వారితో మాట్లాడు. కలవరపడద్దు, నీకు సమాధానం ఇవ్వడానికి ఆయన మన మధ్యన ఉన్నాడు. ఆ దినము శిష్యులైన వారు కలవరపడుతున్నారు, భయభ్రాంతులకు గురైపోయి మేము ఇంకెలా జీవించాలి, మాకు కూడా సిలువ మరణము తప్పదేమో అన్నప్పుడు యేసయ్యాల మధ్య ప్రత్యక్షమయ్యాడు. దేవునికి మహిమ కలుగును గాక. ప్రత్యక్షమైన వెంటనే ఏమని చెప్పాడు? మీకు సమాధానం కలుగును గాక అన్నాడు. ఎస్, ఈరోజు దేవుని సన్నిధిలో అడుగుపెట్టిన, దేవుని సన్నిధిలోనికి అడుగుపెట్టి మోకరించి శిరస్సు వంచిన నీకు సమాధానం కలుగుతుంది యేసయ్య చెబుతున్నాడు. దేవునికి మహిమ కలుగును గాక. హల్లెలూయా. అప్పుడు వాళ్ళు అనుకున్నారట, భూతం అనుకున్నారట. అప్పుడు యేసయ్య అంటాడు, నన్ను ముట్టుకోండి, నా చేతులు చూడండి, నా కాళ్ళు చూడండి, భూతంకి మాంసము ఎముకలు ఉండవు కదా, మరి నేను మనిషిని అని వారికి ఆనవాళ్ళు చూపించాడు యేసయ్య. అంతకన్నా ఆనవాళ్ళు ఏముందండి? ప్రభువైన యేసుక్రీస్తు సజీవుడు అనడానికి. దేవునికి స్తోత్రం కలుగును గాక. అప్పుడు శిష్యులందరూ ధైర్యం తెచ్చుకున్నారు. ఏమంటే వెంటనే యేసు ప్రభు ఏం చేశాడు? వాళ్ళని
మీరందరూ ధనవంతులు అయిపోండి, మనిషికి ఒక రాజ్యం రాసి ఇచ్చేసాను వెళ్ళండి ఏలండి అన్నాడా? వారి స్థితిని అలాగే ఉంచాడు. ధైర్యం తెచ్చుకొని జీవించారు, యేసు కొరకు జీవించారు, హతసాక్షులు అయ్యారు, కానీ పరలోక రాజ్యాన్ని సొంతం చేసుకున్నారు. దేవునికి మహిమ కలుగునుగా. యేసు ప్రభు ఎప్పుడైతే వారి దగ్గరికి వచ్చి ప్రత్యక్షమయ్యాడు, అప్పటి నుంచి వాళ్ళు ఏం ప్రవేశం ధైర్యం వచ్చింది. ధైర్యం కలిగి జీవిద్దామండి. ధైర్యం ఉండాలి ప్రతి మనిషికి. ఈరోజు పిరికివాడు పరలోక రాజ్యానికి వారసుడు కాదు. ఎటువంటి సమస్యను ఎదుర్కొంటా నేను, ఎందుకంటే నా యేసయ్య నా పక్షాన ఉన్నాడు. ఏమండి, ఎటువంటి సమస్యను నేను ఎదుర్కొంటానో, ఎటువంటి పరిస్థితులను నేను ఎదుర్కొంటానో, అది ఏదైనాను నా క్రీస్తు కొరకు నేను ప్రాణమే పెడతానని శిష్యులందరూ లేచారు, దేవునిలో వాడబడ్డారు. అవును, దేవునికి ప్రియమైనవారా, ఈరోజు యేసయ్య అదే యేసుప్రభు నీ పక్షాన ఉంటానన్నాడు, నీ పక్షాన నిలిచి ఉంటానంటూ నమ్మి మరి ప్రార్థించగలవా? దేవునికి ప్రియ సహోదరి సహోదరుడా, నీకు జయమే. నా స్తుతుల పైన నివసించువాడా, నా అంతరంగి కూడా యేసయ్యా, నీవు నా పక్షమై ఉన్నావు గనుకే జయమే జయమే, ఎల్లా వేళలా జయమే. నీవు నా పక్షమై ఉన్నావు గనుకే జయమే జయమే, ఎల్లా వేళలా జయమే. హల్లెలూయా. దేవునికి ప్రియమైన ప్రభువైన యేసుక్రీస్తు ఎప్పుడైతే ప్రత్యక్షమయ్యారో అప్పటి నుంచి శిష్యుల్లో ధైర్యం వచ్చింది, దేవుని కొరకే జీవించారు. అట్టి విధముగా ఈరోజు ప్రభువైన యేసుక్రీస్తు వారి కొరకు నీ జీవించగలిగితే ఖచ్చితంగా దేవుడు నీకు సమాధానం ఇవ్వడానికి సిద్ధంగా ఉన్నాడు కనుక ఆయన పాదాలను పట్టుకుని ప్రార్థిస్తే ఖచ్చితంగా నీవు సమాధానపరచబడతావు. మరి మూడో మాట చూసినప్పుడు నీవట అపవాది నుండి తప్పింపబడతావు, ఆయన నీ పక్కన నిలిచుంటే. ప్రతిదినము ప్రార్థించాలి, ఎందుకంటే మనం లోకంలోనికి వెళుతున్నాం కనుక అనేకమైన వారి మధ్య జీవించవలసి ఉన్నది కనుక ప్రతిరోజు నిన్ను నువ్వు దేవునికి అప్పగించుకో. ఒకవేళ అలా అప్పగించుకోకపోతే అపవాదికి దొరికేస్తావు. అపవాదికి నువ్వు దొరికావు అనుకో, తన ఇష్టానుసారంగా ఆడేసుకుంటుంది నిన్ను. కనుక ప్రతిరోజు దేవునికి అప్పగించుకోవాలండి. మనము ప్రతి దినము ప్రతి క్షణము దేవునికి అప్పగించుకుంటేనే నీవు అపవాది నుండి తప్పించబడతావు. 2వ తిమోతికి రాసిన పత్రిక 4వ అధ్యాయం 17 నుంచి చదవండి. అయితే నా ద్వారా అవును నిలిచి నన్ను బలపరచెను కనుక హల్లెలూయా. దేవునికి ఇక్కడ సింహం అనగా అపవాది. నేను అపవాది నుండి తప్పింపడి ఇప్పుడు ప్రభు నా పక్షమున నిలుచున్నాడు కనుక చెబుతున్నాడు ఇక్కడ భక్తుడైన తిమోతి. అవును, లోకంలోనికి వెళ్ళాడు, లోకస్తుల మధ్య ప్రభు క్రీస్తు యొక్క సువార్తను ప్రకటిస్తున్నాడట. ఆయన సువార్త నిమిత్తము, అయితే నా ద్వారా సంపూర్ణ సువార్త ప్రకటింపబడు నిమిత్తము అన్యజనులందరూ దాని విను నిమిత్తము ప్రభు నా ప్రక్కన నిలిచి. అవును, దేవుని యొక్క సత్య సువార్తను ప్రకటించడానికి వెళ్తున్నాడు భక్తుడైన తిమోతి. వెళ్తున్నప్పుడట ఎక్కడికి వెళ్ళాడు? అన్యజనుల మధ్యకి వెళ్ళాడు. కానీ అన్యజనులు ఈరోజు ఎలా ఉన్నారు? దేవునికి ప్రియమైన సువార్త ప్రకటిస్తేనే చాలా చాలా గొడవలు అల్లర్లు జరిగిపోతున్నాయి. మనం రోజు చూస్తూనే ఉన్నాం యూట్యూబ్స్లో. అయినను ఆగలేదు సువార్త, దేవుడు జరిగిస్తూనే ఉన్నాడు. దేవునికి ప్రియ సహోదరి సహోదరుడా, నీవు క్రీస్తు కొరకు జీవించడమే ఒక సువార్త. నిన్నెవరినైనా అడిగారు అనుకోండి, వెంటనే నుంచి నేను క్రైస్తవుడు అని చెప్పడమే ఒక సువార్త. గనుక నిన్ను అపవాది టార్గెట్ చేస్తుంది. నిన్ను ఎలాగైనా పడగొట్టాలని, నిన్ను ఎలాగైనా చెడగొట్టాలని, నిన్ను ఎలాగైనా నిందలపాలు చేయాలని. ప్రతిదినం మనం ఏం చేయాలి? మనము దేవునికి అప్పగించుకోవాలి. అపవాదిని తప్పింపబడాలంటే ప్రతిదినము ప్రార్థించాలి, ప్రతిదినం అప్పగించుకోవాలి.
మనల్ని, మన కుటుంబాన్ని దేవునికి అప్పగిస్తే సింహము నోటి నుండి తప్పింపబడెను అని రాయబడి ఉంది. సింహం అనగా అపవాది. అపవాది ఎలా తిరుగుతుంది? గర్జించి సింహాలు తిరుగుతుంది కదా. గనుక నీవు సింహము నోటి నుండి తప్పింపబడతావు. నిన్నును, నీ బిడ్డలను, నీ కుటుంబాన్ని దేవుని చేతికి ప్రతిదినము ప్రార్థనాపూర్వకంగా అప్పగించుకోవాలి. అప్పగించుకుంటే దేవుడు సాతాను నుండి తప్పింపబడతాడు. మంచిది. దేవునికి ప్రియ సహోదరి సహోదరుడా, ఇప్పుడు యేసుప్రభువు నిలుచుంటే స్వస్థత వస్తుందని, యేసుప్రభువు నిలుచుంటే సమాధానం వస్తుందని, యేసుప్రభువు నిలుచుంటే సాతాను తప్పింపబడతామని, యేసుప్రభువు నిలుచుంటే మరి దేవుని యొక్క స్వరమును వినగలమని మనము విన్నాం. అయితే ఈ 4 విషయాలు జరగాలంటే ఇప్పుడు ప్రభువైన యేసుక్రీస్తు వారు నీతో మరలా మాట్లాడుతున్నాడు. నాలో నిలిచి ఉంటే నీకు ఎటువంటి ఆశీర్వాదాలు ఉంటాయి, నాలో నిలిచి లేకపోతే ఎటువంటి శాపాలు అనేవి చెబుతున్నాడు దేవుడు పరిశుద్ధ గ్రంథం ద్వారా. యోహాను రాసిన పత్రిక, యోహాను సువార్త 15వ అధ్యాయము 4వ వచనం చదవండి. అవును, అవును. హల్లెలూయా. ఇక్కడ ప్రభువైన యేసుక్రీస్తు వారు చెబుతున్నారు యోహాను సువార్త 15వ అధ్యాయం 4వ వచనములో, నా యందు నిలిచి ఉండుడి, మీ యందు నేను నిలిచి ఉందును. తీగ ద్రాక్షావల్లితో నిలిచి ఉంటే గాని తనంటది తాను ఎలాగో ఫలింపదో, అలాగే నా యందు నిలిచి ఉంటే గాని మీరును ఫలింపరు. హల్లెలూయా. ఇప్పుడు యేసు ప్రభువు మనకు నిలిచి ఉండాలి. నీకు సమాధానం కావాలి. ఏమండి? నువ్వు సాతానును తప్పింపబడాలి, నీకు స్వస్థత కలగాలి అంటే ఇప్పుడు దేవుడు నీతో నిలిచి ఉండాలని ఆశపడుతున్నావు. మరి నీవు నిలిచొని ఉన్నావా దేవుని కొరకు? అందుకే ప్రభువైన యేసుక్రీస్తు నీవు నాలో నిలిచి ఉంటే అని అంటాడు. నా యందు నిలిచి ఉండుడి, మీ యందు నేను నిలిచి ఉందును. మరలా ఒక ఉపమానం చెప్తున్నాడు. ద్రాక్ష వల్లిలో నిలిచి ఉంటే కానీ, ద్రాక్ష వల్లనగా ద్రాక్ష చెట్టు ఆ పందిరికి అల్లుకున్నప్పుడే అది ఫలాలు వేయగలదు. ఎందుకంటే అది భూమి మీద ప్రాకే పాదు కాదు. భూమి మీద ద్రాక్ష చెట్టు ఫలాలు కాయదు. దానికి ఒక ఆధారం ఉండాలి. దానిని వల్లి, ద్రాక్ష అల్లుకునే దాన్ని పందిరిని వల్లి అంటారు, ద్రాక్ష వల్లి. ద్రాక్ష వల్లికి ఈ ద్రాక్ష చెట్టు అంటుకుని ఉంటేనే కానీ ఫలాలు ఇవ్వలేదు. అలాగా అటువంటి వల్లి అంటే ఆ పందిరి వంటిన వాడిని నేను. నన్ను ఆనుకొని ఉండండి, మీరు ఫలిస్తారు, నేను మీకోసం నిలబడతాను. ద్రాక్షవల్లి ఒంటిగా ఫలించదంటాడు. ద్రాక్షవల్లి నిలిచి ఉంటే కానీ తనంతట తానే ఎలాగో ఫలించదో అలాగే నా యందు నిలిచి ఉంటే కానీ మీరును ఫలించరు. నిలబడాలి యేసుక్రీస్తు వారికి మనము. ఎన్ని కష్టాలు నిలబడదామండి, ఎదురెద్దాం. ప్రభా నీ కొరకు వచ్చాం, ప్రాణమైన పెట్టేస్తామని నీ కోసం ప్రాణం పెడతాం ప్రభా. ఎటువంటి కాంప్లికేటింగ్ సమయంలో నీ కొరకే జీవిస్తామంటే యేసు ప్రభు అంతవరకు మిమ్మల్ని తీసుకెళ్ళడండి. అంత శ్రమే రానివ్వడు మీకు. ఎందుకంటే నా అనుభవంతో చెబుతున్నాను, అంత శ్రమ అంత నింద రానివ్వడు ఆయన. అసాధ్యములను స్వసాధ్యములు చేసే దేవుడు ఆయన. మరి మనము నిలిచి ఉండట్లేదు. ఏమండి? మనకు బాధ కలిగిందని, మనకు శ్రమ కలిగిందని మనం విడిచిపెట్టేస్తున్నాం. అంటే అక్కడ అర్థం ఏంటి? ప్రభువైన యేసుక్రీస్తు వారి యొక్క చేతిలో నీ చేయలేదు. ఎక్కడుందా చెయ్య? నీ చేతితో నువ్వు పట్టుకుంటున్నావా? ఆయన చేతిని విడిచిపెట్టేస్తున్నావు. శ్రమ వస్తే విడిచిపెట్టేస్తున్నావు, సంతోషం ఉంటే పట్టుకుంటున్నావు. ఇది నీ ఇష్టంలో ఉంది. కానీ ప్రభువైన యేసుక్రీస్తు వారి చేతిలోని చెయ్యి ఉంటే ఆయన విడిచిపెట్టడం. నీకు ఎంత శ్రమ వచ్చినా విడిచిపెట్టడు ఆయన. ఒకవేళ నువ్వు విడిచిపెడతావన్నా ఆయన విడిచిపెట్టి, ఎందుకంటే నీ చెయ్యి ఆయన చేతిలో ఉంది. విడిచిపెట్టాలన్నా పట్టుకోవాలని ఆయన ఇష్టం. కానీ ఆయన ఎప్పుడు విడిచిపెట్టడు ఆయన. ఆయన చేతిలో నీ చేయి పెడుతున్నావా? ఖచ్చితంగా పెడితే నీ కొరకు ఆయన నిలబడతాడు. అలాగే దేవునికి ప్రియమైన మేర 5వ వచనం చదువుతాం. యోహాను రాసిన పత్రిక 15:5 ద్రాక్షవల్లి నేను, తీగలి మీరు. ఎవడు నా యందు నిలిచి ఉండునో, నేను ఎవరి నిలిచి ఉందునో వాడు బహుగా ఫలించును. అది సంగతి. నాకు వేరుగా ఉండి మీరు ఏమి చేయలేరు. ఎందుకంటే ఆయన సర్వోన్నతుడు, సర్వశక్తిమంతుడు, సర్వ సృష్టికర్త యేసయ్యా. పంచభూతాలు ఆయనకు లోబడుతున్నాయండి. మనమేం చేయగలమా ఆయనకు వేరుగా ఉండి? ఏమైనా చేసుకోగలమా? ఆఫ్టర్ ఆల్ మానవులు మనము.
ఆయన ఇచ్చిన ఊపిరితో బ్రతుకుతున్నాము, ఆయన ఇచ్చిన జీవంతో బ్రతుకుతున్నాము. ఎంతలో కనబడి అంతలో మాయమైపోయారు మనము. దేవునితో విభేదించొద్దు, దేవునికి వ్యతిరేకంగా జీవించొద్దని ఈ మాటలు ఆయన చెప్తున్నాడు. నాకు వేరుగా ఉండి మీరు ఏమీ చేసుకోలేరు కదా. నీకెంత టాలెంట్ ఉండొచ్చు, ఎంత ఉన్నతంగా బ్రతుకు, యేసయ్యకి వేరుగా ఉంటే నువ్వేమీ చేసుకోలేవు. ఆయన వాక్యం నాకు వేరుగా ఉండి మీరు ఏమీ చేసుకోలేరు. ఎందుకంటే ద్రాక్ష వల్లిని నేను అంటాడు. ద్రాక్ష వల్లిని అంటే ఆ పందిరిని నేనే. ఆ పందిరికి ఆ తీగ అల్లకపోతే ఫలాలే లేవు, అది భూమి మీద ప్రాక్త సుఖం లేదు, పంట రాదు. ద్రాక్ష వల్లిని నేను అంటాడు. నా యందు మీరు ఉండండి, ఫలాలు వస్తాయి. నాకు వేరుగా ఉంటే మీరు ఏమీ ఫలించలేరు. నాకు వ్యతిరేకంగా ఉన్న జీవితాలు ఆశీర్వదింపబడవంటాడు యేసయ్య. దేవునికి మహిమ కలుగును గాక. అవును, మన జీవితాలు ఆయన నిలిచి ఉండాలి. ఆయన మన జీవితాలు నిలిచి ఉండాలంటే ఆయన కొరకు మనం నిలిచుందాం. ఎటువంటి పరిస్థితుల్లోనైనా యేసుక్రీస్తు వారి కొరకు నిలిచేద్దాం. అప్పటికి ప్రాణం పోతుందని పోనవండి ప్రాణం. ఎందుకంటే పరలోకరాజ్యం వెళ్తామండి యేసుక్రీస్తు దగ్గరికి. దేవునికి మహిమ కలుగును గాక. ఇంకెక్కడికి వెళ్ళాం. బ్రతుకుతే యేసు కోసం బ్రతుకుతాము. ఒకళ్ళు చనిపోతే ఆయన దగ్గరికి వెళ్తాం మనము. ఇంకెక్కడికి వెళ్ళిపో అగాధ స్థలాలకు వెళ్ళము. ఆయన కోసం జీవిద్దాం, ఆయన కోసం నిలబడదాం అంటాడు కదా. నా కోసం నిలబడండి, నేను మీకోసం నిలబడతాను. నాకు వేరుగా ఉండి మీరేం చేసుకోలేరు కదా అని మాట్లాడుతున్నాడు. అవును, నీకున్న శ్రమను బట్టి, నీకున్న అవసరతను బట్టి, నీకున్న అనారోగ్యాన్ని బట్టి, నీకున్న ఆ ప్రతి విధమైన అననుకూలమైన పరిస్థితులు బట్టి ఒకవేళ ఆయనకి వేరైపోతున్నావేమో. అయితే ప్రభువైన యేసుక్రీస్తు వారితో ఈరోజు నీతో మాట్లాడుతున్నారు. నాకు వేరుగా ఉండొద్దు, నాతో కలిసి జీవించండి, నాతో కలిసి నడవండి. అంతే కదండి. బైబిల్ గ్రంథంలో ఒక మాట రాస్తుంది, ఇద్దరు ఏకీభవించగలిగితే కదా నడగలరు. అంతేకంటారా? ఇద్దరు కలిసి నడవాలంటే ఇద్దరు ఏకీవించాలి. అది మీకు ఉంది కదా అనుభవము. ఏకీవించుకుంటే ఇద్దరు కలిసి నడవగలరా? ఎందుకంటే వారి యొక్క ఇద్దరు మనస్తత్వాలు వేరుగా ఉంటాయి. ఇద్దరు కలిసి నడవలేరు అంటే ఆ ప్రయాణం ముందుకు సాగదు. అలాగనే ప్రభువైన యేసుక్రీస్తుతో నడవాలంటే ఆయన ఐక్యమై ఉండాలి. హల్లెలూయా. ఆయనతో ఏకీభవించాలి, అప్పుడే ఆ ప్రయాణం సాగుతుంది ముందుకు. ఇద్దరు ఏకీభవించి నడిస్తే కానీ నడక ప్రయాణం సాగదని బైబిల్ గ్రంథంలో యేసు ప్రభువు చెప్పారండి. అంతే కదా. ఇద్దరు ఏకీభవించకపోతే ఆయన మట్టుకు ఆయన, ఈయన మట్టుకు నడుచుకున్నప్పుడు ఏకీభవించినట్టు కదా ప్రయాణం కూడా సాగదు. సాగిన ఎవరి గమ్యం ఎటు వెళ్తుందో కూడా తెలియదు. కానీ ఏకీభించి నడిస్తే ఇద్దరు చక్కగా మాట్లాడుకుని వెళ్తారు, జోకులు వేసుకుని వెళ్తారు, ఎక్కడైనా టీ తాగుతారు, ఎక్కడైనా భోజనం చేస్తారు, ఒకే బండి ఎక్కుతారు, ఒకే బండి దిగుతారు, ఒకే దగ్గర కూర్చుంటారు, ఒకే దగ్గర ఉంటారు. అది ఇద్దరు స్నేహితులైనా, భార్యాభర్తలైనా, అన్నదమ్ములైనా, అక్క చెల్లెళ్ళైనా, ఇద్దరు మనుషులైనా ఏకీభవించాలి. అలాగనే ప్రభువైన యేసుక్రీస్తు ఈరోజు ఏకీభవించమంటున్నాడు. నాతో ఏకీభవించండి, మీ ప్రయాణము సురక్షితంగా ఉంటుంది. ఈరోజు ఆయనతో మనం ఏకీభిస్తున్నామా లేక ఆయనకు వేరుగా ఉంటున్నామా? వేరుగా ఉంటే మాత్రం మీరేమి చేసుకోలేని వాక్యం బోధిస్తుంది కనుక. మరి ఇంకొక మాట చూసినప్పుడు దేవునికి ప్రియమైన మేర ఆ క్రిందకు చూసినప్పుడు 6వ అధ్యాయము 6వ వచనం చదవండి. ఎవడైనను నా యందు నిలిచి ఉండని ఎడల వాడు తీగ వల్ల బయట పారవేయబడి ఎండిపోవును, మనుషులు అట్టి వానిని పోగు చేసి పారవేతురు. హల్లెలూయా. ఒకవేళ ద్రాక్షావల్లి ఆ ద్రాక్ష తీగ ఆ వల్లిని చుట్టుకోకుండా నేను భూమి మీద ప్రాకుతాను, భూమి మీద ఫలిస్తానంట, అది ఏమవుతుందట? ఎండిపోతుందట. అవును, యేసుక్రీస్తులో లేని జీవితాలు ఎండిపోతాయి. నా మట్టుకు నేను బ్రతికేస్తాను అనుకునే జీవితాలు ఎండిపోతాయి. అప్పుడు అవి ఏమవుతాయట? ఎక్కడికి వెళ్తాయి? నరకాగ్నిలోకి వెళ్ళిపోతారు. ఈరోజు ఎవరైతే నిజమైన దేవుడు యేసుక్రీస్తుని తెలుసుకోలేని వారు ఉన్నారో, తెలుసుకొని మారు మనసు లేకుండా జీవించుతున్నారు, వారందరూ నరకాగ్నిలోకి, అగ్ని అనగా నరకమే, నరకంలో అగ్ని ఉంటుంది. మరి నరకంలోకి పోతారని చెప్తున్నాడు ప్రభువైన యేసుక్రీస్తు ఇండైరెక్ట్గా. ఇప్పుడు ఆయనకు వేరుగా ఉంటే, ఆయనలో నిలిచి ఉండకపోతే, ఆయనతో కలిసి జీవించకపోతే, ఆయన మాటలు నీలో లేకపోతే ఖచ్చితంగా నీవు నరకాగ్నికి పోతావని ప్రభువైన యేసుక్రీస్తు వారు ఈరోజు మాట్లాడుతున్నాడు. 7వ వచనం చదవండి. నా యందు మీరును మీ యందు నా మాటలను నిలిచి ఉండి నెలలా మీకేది ఇష్టం అడుగుడి, అది మీకు అనుగ్రహింపబడును, మీరు బహుగా ఫలించడం వలన. హల్లెలూయా. నా యందు మీరును మీ యందు నా మాటలు ఉండాలి.
ఇదే దేవుని స్వరం వినడం. చెబుతున్న ప్రతి వాక్యము వినాలి మీరు. విని దాన్ని విడిచిపెట్టకండి. దేవునికి ప్రియ సహోదరుడా ప్రభువైన యేసుక్రీస్తు వారు ఈరోజు మాట్లాడుతున్నారు. నా యందు మీరును మీ యందు నా మాటలు నిలిచి ఉండాలి. నిలిచి ఉన్నప్పుడు స్వస్థతలు వస్తాయి. నేను నిలబడతాను మీకోసం అంటాడు యేసు. నా యందు మీరున్నారనుకో, మీ యందు నా మాటలు ఉన్నాయనుకో, నేను మీకోసం నిలబడతాను. మీకు స్వస్థతలు ఇస్తాను, మీకు సమాధానం ఇస్తాను, మిమ్మల్ని సాతాను తప్పిస్తాను. హల్లెలూయా. దేవునికి ప్రియ సహోదరుడా, మరి రాత్రికాల సమయంలో ప్రభువైన యేసుక్రీస్తు పరిశుద్ధాత్మని మాట్లాడారు కదా. ఎవరిలో లేవు మాటలు? పెద్ద కుమారులో లేవు. పెద్ద కుమారుడు దేవుని దగ్గర ఉంటున్నాడు, తండ్రి దగ్గర ఉన్నాడు, కానీ తండ్రి మాటలు లేవు. తండ్రి అంటాడు, కుమారుడా నువ్వు నా దగ్గర ఉన్నావు కదా, నావన్నీ నీవే కదా. అంటే తండ్రిలా జీవించలేదు కనుక పెద్ద కుమారుడు దోషి అయ్యాడు. అవును, ఈరోజు దేవుని దగ్గర ఉన్న మనము, దేవునితో జీవిస్తున్న మనము, క్రైస్తవులు అనబడిన మనము, క్రైస్తవులుగా పిలబడుతున్న మనము ఆయన మాటలు ఎందున్నాయా? ప్రభువైన యేసుక్రీస్తు అడుగుతున్నారు, నా యందు మీ మాటలు ఉండాలి. ఉంటే మీకు ఏది ఇష్టం అడగండి, అది ఇస్తానంటాడు. దేవునికి మహిమ కలుగునగాక. హల్లెలూయా. అలాగనే దేవునికి మరి 8వ వచనం చదవండి. మీరు బహుగా ఫలించుట వలన నా తండ్రి మహిమ పరచబడును. ఇందువలన హల్లెలూయా. 9 చదవండి. తండ్రి నన్ను ఎలాగ ప్రేమించను, నేను మిమ్మల్ని అలాగ ప్రేమించుతని. నా ప్రేమ యందు నిలిచి ఉండడి. నేను నా తండ్రి ఆజ్ఞలు గైకొని ఆయన ప్రేమ నిలిచిన ప్రకారము మీరు నా ఆజ్ఞలు గైకొని ఎడలా నా ప్రేమ యందు నిలిచి ఉందరు. హల్లెలూయా. నా ఆజ్ఞలు గైకొనండి, నా మాటలను వినండి, నేను మీలో ఉంటాను, నా ప్రేమను చూపిస్తాను, మిమ్మల్ని ప్రేమిస్తానంటాడు యేసయ్య. మరి ఈరోజు దేవుని మాటలు ఎంతమందిలో నివాసం చేస్తున్నాయండి? ఎంతమంది జ్ఞాపకం ఉంచుకుంటున్నారండి? దేవునికి ప్రియమేంటరా, ఎప్పుడు కూడా దేవుడు మనకి ఏదో చేయాలని మనం ఆశిస్తాము, మంచిది. ఎందుకంటే దేవుని దగ్గరికి రావడమే మనం ఆశీర్వాదం పొందుకొని వస్తున్నాం. కానీ మరి మనం దేవునికి ఏం చేస్తున్నాం అనేది కూడా ఆలోచించాలి. అంతే కదా. నీ జీవితాన్ని దేవునికి ఇచ్చావా? ఇంకా అరకొరగానే ఇస్తున్నావా? ఇస్తే నువ్వు ఆశీర్వాదాలు చూడవు. పూర్తిగా దేవునికి ఇవ్వు, ఆయనతో ఏకీభవించు, ఆయనతో నడువు. ఇద్దరు ఏకీభిస్తేనే కదా ప్రయాణము సుగమనమవుతుంది. ఏకీవించకపోతే వారి నడక సాగదు. అలాగే నువ్వు యేసయ్యతో ఏకీవించట్లేదు, నీకు నచ్చిన జీవితం జీవిస్తున్నావు, మరి నీ ప్రయాణం ఎలాగా సమాధానంగా సాగుతుంది? సాగదు. ఆయనతో ఏకీవించనని వాక్యం మరలా మనకి బోధిస్తుంది. నా ఆజ్ఞలు గైకొనండి. ఎందుకంటే ప్రభువైన యేసుక్రీస్తు వారు ఈరోజు మీతో మాట్లాడుతున్నారు. నేను మిమ్మల్ని ఏర్పరచుకున్నాను అంటాడు ఆయనండి. ఏమండి, లోకంలో ఉన్నవారందరికన్నా మనం గొప్పోలమే చెప్పండి? వెలుపుట ఉన్నవారికన్నా మనం ఏమైనా గొప్పవాళ్ళమా, జ్ఞానులమా, సంపన్నులమా, యోగ్యులమా? కాదండి. ఆయన నిన్ను ప్రేమించాడు. అందుకే చెబుతున్నాడు ఈనాటి పునరుత్థాన దినంలో, నేను నిన్ను ఏర్పరచుకున్నాను అంటాడు ఆయన. హల్లెలూయా. దేవునికి ప్రియమైన మరి 16వ వచనం చదవండి. మీరు నన్ను ఏర్పరచుకొనలేదు, మీరు నా పేరు తండ్రి ఏం అడుగుదురో అది ఆయన మీకు అనుగ్రహించినట్లు మీరు వెళ్ళి ఫలించుటకును మీ ఫలము నిలిచి ఉండుటకును. హల్లెలూయా. ఈ ఒక్క మాట చాలండి మీరు ఆశీర్వదింపబడడానికి. నేను మిమ్మల్ని ఏర్పరచుకున్నానంటాడు యేసు ప్రభు. అంతే కదా. లోకంలో ఉన్నవారి కంటే మనం ఏమైనా గొప్పవాళ్ళమా? కాదు కదా. ఉదాహరణకు ఏదైనా ఒక ఫంక్షన్స్ కానీ లేకపోతే ఏదైనా ఒక మంచి ఆ మీటింగ్స్కి వెళ్ళేటప్పుడు కొన్ని కుర్చీలు విఐపీలకి వేస్తూ ఉంటారు. ఎందుకు? వాళ్ళు విఐపీలని వాళ్ళ ముందు ఏర్పాటు చేయబడే అక్కడ. అట్టి విధముగానే ఈ లోకంలో కోట్లాది మంది ప్రజలు ఉండగా నిన్ను నన్ను దేవుడు ఏర్పరచుకున్నాడు. దేవునికి మహిమ కలుగునుగాక. గొప్పవారు అని కాదండి, నువ్వు నిలబడతావని, నువ్వు ఆయన కొరకు జీవిస్తావని, నువ్వు ఆయన కొరకు శ్రమపడిన దేవుణ్ణి స్తుతిస్తావని. అందుకే ప్రభువైన యేసుక్రీస్తు వారు అంటాడు, నేను మిమ్మల్ని ఏర్పరచుకున్నాను, నేను మిమ్మల్ని కొనుక్కున్నాను, మీరు నా సొత్తు. ఏమిచ్చి కొనుక్కున్నాడండి? తన ప్రాణాన్నిచ్చి కొనుక్కున్నాడు. ప్రాణాన్నిచ్చి కొనుక్కున్న యేసయ్యపై అంత అవిశ్వాసం ఎందుకు? అంత అపనమ్మకం ఎందుకు?
ఈ దినము ప్రభు యేసుక్రీస్తు వారు మీతో మాట్లాడిన విధంగా ప్రభువా మా జీవితాల్లో నిలిచి ఉండండి, నీకోసం మేము నిలిచి ఉంటాం ప్రభువా, నాకు స్వస్థత లేదు నాయనా నువ్వు నిలిచి ఉండాలి, నాకు సమాధానం లేదు ప్రభా నువ్వు నిలిచి ఉండాలి, సాతాను నుండి ప్రభా నన్ను తప్పించి ప్రభా, అనేకమైన శ్రమలు పొందుతున్నాను నాయన, భరించలేకపోతున్నాను ప్రభా, నన్ను తప్పించి ప్రభా, నా ప్రక్కన సమూయేలు భక్తుడు ప్రక్కన నిల్చుని నా ప్రక్కన నిలిచుండి ప్రభా, నీ స్వరాన్ని వినిపించి ప్రభా అని నువ్వు ప్రార్థించగలిగితే ప్రియ సహోదరి సహోదరుడా, ఈరోజు యేసుక్రీస్తు నీతో రావడానికి సిద్ధంగా ఉన్నాడు. ఆయనందు మీరును మీ యందు ఆయన మాటలు నిలిచి ఉంటే, ఎందుకంటే ఆయన మీరు ఏది అడిగిన ఇస్తానంటున్నాడు. ఆయన ఆజ్ఞలు గైకొని ఉంటే మీకు ఏది ఇష్టమో అది అడగండి అంటున్నాడు. నాకు వేరుగా ఉండి మీరు ఏమి చేయలేరు అంటున్నాడు ఆయన. ఆయనకి వేరుగా ఉండి మనం ఏమీ చేసుకోలేం. దేవుని ప్రియ సహోదరి సహోదరు, ఆయనతో కలిసి ఉందాం, ఆయనలో ఐక్యత కలిగి ఉందాం, ఆయనతో నడుద్దాం, ఏకీభించి గొప్ప ఆశీర్వాదాలు స్వస్థతలు పొందుకుందాం, సమాధానాన్ని పొందుకుందాం, సాతానుని తప్పింపబడతాం. మరి అట్టి విధముగా ప్రభా మమ్మల్ని దీవించి ఆశీర్వదించి మా గృహాలకు మమ్మల్ని పంపించని ప్రభాని ప్రతి ఒక్కరము ప్రార్థన చేద్దాం. తలలు వంచుకున్నట్లయితే ప్రార్థన. సకల ఆశీర్వచనములకు కారణభూతుడైన మా యేసు ప్రభువా, నీ ఘనమైన నామానికి స్తుతులు స్తోత్రాలు, నీ సుందరమైన నామానికి లెక్కలేని వందనాలు. విత్తిన వాక్యము 30 దొంతులు కాక 60 దొంతులు కాక 100 అంతలు పంటకొని సహాయం దయచేయండి. నీరు కట్టండి, రాతి నేలల్లో కాకుండా, మండల కంచెలలో కాకుండా, త్రోవ పక్కన కాకుండా సారవంతమైన నేలలో పడి బలముగా నాటుకొని ఫలభరితంగా ఫలని సహాయం దయచేయండి. యేసుక్రీస్తు పరిశుద్ధమైన నామములో అడిగి వేడుకొంచున్నాను పరమ తండ్రి, ఆమెన్. పరిశుద్ధాత్మ దేవుడిచ్చిన మాటలు దీవించి ఆశ్రయించును గాక, ఆమెన్. దేవునికి ప్రియమైన సమయంలో సంఘ పరిచయ నిమిత్తముగా మరి కానుకలను సమర్పించుకొని కొన్ని ప్రకటనలు చేసుకొని ఆశీర్వాద ప్రార్థనతో